తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. సంక్రాంతి దసరాలతో పాటు ఓ మాదిరి పండుగలు ఏమైనా వస్తే హైదరాబాద్ టు ఏపీకి వెళ్లే రహదారులన్నీ కిక్కిరిసిపోతాయి. అయితే ఈసారి ఓట్ల పండుగకు అలాంటి పరిస్థితులు 3 రోజుల ముందు నుంచే కనిపిస్తున్నాయి. లక్షల మంది హైదరాబాద్ నుంచి వెళ్తున్నారు. అదంతా సహజమే, కానీ మరి సగం హైదరాబాద్ ఖాళీ అయితే హైదరాబాద్లో ఎవరు ఓట్లేస్తారు? ఓటింగ్ 20-30% పరిమితం అవుతుందా? అసలు ఏపీకి వెళ్తున్న వారందరికీ డబల్ ఓట్లు ఉన్నాయా? హైదరాబాదీలుగా తమను తాము గొప్పగా చెప్పుకునే వారిలో సీమాంధ్రులు ఎక్కువగా ఉంటారు. పుట్టి పెరిగిన ఊరు కంటే హైదరాబాద్ అంటేనే ఎక్కువ మంది అభిమానిస్తారు. బతుకంతా హైదరాబాదే. అయితే పండుగలు, పబ్బాలు, ఓట్ల కోసం మాత్రం స్వరాష్ట్రానికి వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్లే వారి సంఖ్య లక్షల్లోనే ఉందని గత 3 రోజులుగా హైదరాబాద్ నుంచి ఏపీ బాట పట్టిన ఓటర్లను చూస్తే అర్థమవుతుంది. కిక్కిరిసిపోయే ట్రాఫిక్ పూర్తిగా తగ్గిపోయింది. అయితే సమస్య అది కాదు. వారంతా వెళ్ళిపోతే హైదరాబాద్లో ఓట్లు ఎవరు వేస్తారన్నది ఓ డౌట్. అదే సమయంలో వారందరికీ సొంత ఊళ్ళలో ఓట్లుంటే హైదరాబాద్లో అంతమంది ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారన్నది మరో సందేహం. ఉపాధి కోసం వచ్చి ఇక్కడే స్థిరపడిపోయిన చాలా మంది తమ ఓటు హక్కును ఏపీలోనే ఉంచుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఓటు వేసిన రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా మంది ఏపీలోనే ఓటు ఉంచుకున్నారు. అయితే డబల్ ఓట్లు తక్కువేమీ లేవన్న అంచనాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఏపీకి వెళ్తున్న ఓటర్లతో హైదరాబాద్లో ఓటింగ్ శాతం తగ్గిపోతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఎక్కువ మంది ప్రజలు ఓటు వేయడానికి సొంతూళ్లకు వెళ్తారు. పార్లమెంటు ఎన్నికలపై అంత ఆసక్తి చూపించారు. ఈసారి ఏపీలో హై వోల్టేజ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీల నేతలు తమ తమ నియోజకవర్గాల ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారో వెతుక్కొని మరీ ఛార్జీలిచ్చి ఓటుకు ఇంత అని చెప్పి మరీ పిలిపించుకుంటున్నారు. వారితో పాటు ఇక స్వచ్ఛందంగా ఓటు వేయాలనుకుని బయలుదేరే వారి సంఖ్య తక్కువేమీ లేదు. రాజకీయ పార్టీలపై అభిమానం తెలంగాణలో స్థిరపడినప్పటికీ మాతృభూమిలో మంచి ప్రభుత్వం ఉండాలన్న కోరిక, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు, ఇలా అనేక రకాలుగా ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేలా ప్రభావితం చేస్తాయి. ఈసారి మరీ ఎక్కువగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లి ఓటు వెయ్యాలనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అందుకే హైదరాబాద్ నుంచి రైళ్లు, బస్సులు, విమానాలు అన్నీ ఫుల్ అయిపోయాయి. గ్రేటర్ పరిధిలో సుమారు 40 లక్షల మంది సీమాంధ్రులు నివసిస్తున్నారని అంచనా. గ్రేటర్ పరిధి అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్లతో పాటు కొంతవరకు మెదక్ పార్లమెంటు పరిధి కూడా వస్తుంది. 2014 వరకు ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో 2 విడతలుగా జరిగేవి. ఓసారి తెలంగాణలో, మరోసారి ఏపీలో జరిగేవి. అంటే తెలంగాణలో ఓటేసిన వారు తర్వాత విడతలో ఏపీలో జరిగే ఎన్నికల్లోనూ ఓటేసేవారు. 2 ఓట్లు నమోదు చేసుకున్న వారిలో అత్యధికులు ఇదే పని చేసేవారు. అయితే ఇలా జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ఒకే రోజు పోలింగ్ నిర్వహించడాన్ని ఓ పరిష్కారంగా భావించింది ఈసీ. కానీ తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చాయి. తర్వాత ఏపీలో జమిలీ ఎన్నికలు, తెలంగాణలో లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఈసారి 13వ తేదీన తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అందుకనే తెలంగాణలోని సీమాంధ్ర జనాలు తెలంగాణ పార్లమెంటు ఎన్నికలను వదిలేసి ఏపీలో జరగబోయే 2 ఎన్నికలపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు అర్థమవుతోంది. తెలంగాణ, ఏపీలో డబల్ ఓట్లపై చాలా అనుమానాలున్నాయి. 2 రాష్ట్రాల్లోనూ డబల్ ఓట్లు లక్షల్లో ఉన్నాయని తీసేయాలని టీడీపీ, వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఎన్నికల సన్నాహాలపై సమీక్షకు ఏపీకి వచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ 2 చోట్ల ఓట్లుండటం క్రిమినల్ నేరం కిందకి వస్తుందని హెచ్చరించారు. డబల్ ఓట్లున్న వాళ్లంతా స్వచ్ఛందంగా ఒకచోట ఓటును వదులుకోవాలని అపీల్ చేశారు. నిజానికి ఓటుకు ఆధార్ లింక్ చేసిన తర్వాత డబల్ ఓట్ల సమస్య చాలా వరకు తీరిపోయింది. ఆధార్కు లింక్ చేసిన ఓటర్లు రెండో ఓటును నమోదు చేసుకోవడానికి అవకాశమే లేకుండా పోయింది. ఎక్కడో ఒక్కచోట మాత్రమే ఓటు ఉంచుకునేలా అధికారులు చూశారు. ఓ రకంగా డబల్ ఓటర్ల సంఖ్య తక్కువే అన్న అభిప్రాయం ఉంది. అంటే ఓటింగ్పై పెద్దగా ప్రభావం పడనట్లే అని అర్థం చేసుకోవచ్చు. నిజానికి గ్రేటర్లో ఏ ఎన్నిక జరిగినా ఓటింగ్ తక్కువగానే ఉంటుంది. ఏపీలో ఎన్నికలు లేకపోయినా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ ఓటింగ్ 50% కూడా దాటలేదు. ఏపీలో ఎన్నికలు జరుగుతున్నా ఓటింగ్ ఆ స్థాయిలోనే ఉంటుంది, కానీ తగ్గదని కొంతమంది అంచనా వేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.